జనం టీవీ శంకర్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక వెలిగినటువంటి మోత్కుపల్లి నరసింహులు ప్రస్తుతానికి ఆయన టీడీపీలోకి పోయే అవకాశం ఉందంటే 100% టీడీపీలోకి పోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకోసం అసలు మోత్కుపల్లి ఏ పార్టీలో ఉన్నాడు, ఏ పార్టీలో ఉంటే ప్రయోజనం చేకూరేది, ఏ పార్టీని ఎందుకు వదిలేసిండు, ఇప్పుడు ఏ పార్టీలో కొనసాగుతున్నాడు, భవిష్యత్తులో ఏ పార్టీలోకి పోవాలనే ఆలోచనలో ఉన్నాడు, తన అనుచరులతోటి ఏం మాట్లాడుతున్నాడు అనే విషయం మీ ముందుకు తీసుకొస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోత్కుపల్లి నరసింహులు 1982లో టీడీపీలో ఆరంగరేటం చేసిండు. అనే గురువుగా ఎన్టీఆర్ క్యాంపస్ లో చదువుతున్నటువంటి మోత్కుపల్లి నరసింహులు తీసుకొచ్చి ఆలేరుకు ఎమ్మెల్యేగా చేసిండు ఎన్టీఆర్. అప్పటి నుండి ఇప్పటి వరకు 2018 వరకు అనే టీడీపీతో ఉన్నాడు. ఒకసారి కాంగ్రెస్ లో పోయొచ్చిండు, అట్లాగే ఒకసారి ఇండిపెండెంట్ గా పోటీ చేసిండు. మిగతాదంతా టీడీపీలోనే ఉన్నాడు 2018 వరకు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బిఎల్ఎఫ్ పార్టీ తరఫున బిఎల్ఎఫ్ తోటి లెఫ్ట్ పార్టీలతోటి అనే ఆలేరులో ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, ఓడిపోయిండు. అట్లాగే బీజేపీ టీఆర్ఎస్ బీజేపీలోకి పోయిండు, బిఎల్ఎఫ్ తర్వాత బీజేపీలోకి పోయిండు. బీజేపీలోకి పోయి కొన్ని రోజులు ఉన్నాడు. బీజేపీలో ఏముంది, మోత్కుపల్లి నరసింహులు స్వభావం ఎట్లాంటిది, ఆయన ప్రెస్ మీట్లు పెట్టగలుగుతాడు, స్వతంత్రంగా మాట్లాడగలుగుతాడు, విమర్శించగలుగుతాడు. అట్లాంటి వ్యక్తి బీజేపీలోకి వచ్చిన తర్వాత కట్టడి చేసిరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. అంటే ప్రెస్ మీట్ పెట్టాలన్నా, ఏమైనా విమర్శ చేయాలన్నా, ఏమైనా మాట్లాడాలన్నా బీజేపీ పర్మిషన్, ఆర్ఎస్ఎస్ పర్మిషన్ ఉండాలి. కాబట్టి నోటికి అంటే క్యాబ్ పెట్టినట్టు, ముక్కుకు ముక్కుతాడేసినట్టు ఉరకకుండా ఆపిరు. బీజేపీలో ఇమడలేను, ఆర్ఎస్ఎస్ చెప్పింది నేను వినలేను, నా సిద్ధాంతాలకు బీజేపీ సిద్ధాంతాలకు డిఫరెంట్ గా ఉంది అని చెప్పేసి మోత్కుపల్లి నరసింహులు అనుకున్నాడు. అసలు మోత్కుపల్లి నరసింహులు టీడీపీలో ఉన్నప్పుడే బీజేపీ తోటి ఉంటే బీజేపీ టీడీపీ ఒకటే ఉండే. కాబట్టి ఆ ఇద్దరి పొత్తులో భాగంగా మోత్కుపల్లి నరసింహులకు ఏదైనా ఒక రాష్ట్రానికి గవర్నర్ పంపిస్తాడో అనుకున్నారు. చంద్రబాబు చేస్తారేమో అనుకున్నారు. చంద్రబాబు చేయలేదు కాబట్టి 2018 టీడీపీ నుంచి బయటకు వచ్చి బిఎల్ఎఫ్ తరఫున పోటీ చేసిండు. మరి పోటీ చేసిన తర్వాత డైరెక్ట్ బీజేపీలోకి పోతే బీజేపీ ఏమైనా ఇస్తారేమో అనుకున్నాడు. కానీ బీజేపీలో ఏమీ ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదు, ఆర్ఎస్ సిద్ధాంతం బీజేపీ సిద్ధాంతం వేరంగా ఉంటుంది కాబట్టి మోత్కుపల్లి నరసింహులు ఉరికే కాళ్లకు కట్టడి చేసినట్టు, తాడు అడ్డం పడ్డట్టు బీజేపీలో ఇవ్వలేకపోయిండు. కాబట్టి బీజేపీ నుంచి వెళ్ళి బయటికి వచ్చిండు. ఎప్పుడు ఆయన కేసీఆర్ కు సన్నిహితుడిగా ఉండేది. ఇద్దరు ఎమ్మెల్యేలుగా పోటీ చేసినప్పుడు, ఇద్దరు కలిసి ఉన్నప్పుడు అసెంబ్లీలో ఉండేది. అయితే హుజురాబాద్ ఎన్నికలు ఎప్పుడైతే జరుగుతున్నాయో అప్పుడు ప్రెస్ మీట్ పెట్టిరు. ఏది బీజేపీలోకి వెళ్ళి బయటికి రాలేదు. హుజురాబాద్ జరిగే ఎన్నికల ముందు కేసీఆర్ ఒక మీటింగ్ పెట్టిండు. ఏ మీటింగ్? దళితుల కోసం అన్ని పార్టీలను ఆహ్వానించిండు. కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చినాయి, టిఆర్ఎస్ పార్టీ వచ్చింది, తర్వాత బీజేపీ పార్టీని పిలిస్తే బీజేపీ పార్టీలో ఎవరు రాలేదు. బీజేపీ పార్టీ నుంచి మోత్కుపల్లి నరసింహులు బీజేపీ పార్టీ పంపకున్నా మోత్కుపల్లి నరసింహులు బీజేపీ పార్టీ ప్రతినిధిగా ఆ కేసీఆర్ నిర్వహించినటువంటి సమావేశానికి పోయిండు. అప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేశారు, మోత్కుపల్లి నరసింహులు పక్కకు పెట్టారు. బీజేపీలో కూడా పక్కకు పెట్టడం వల్ల మోత్కుపల్లి నరసింహులు ఏం చేయాలనే ఆలోచనతోటి ఆ మీటింగ్ పైన సఖ్యతతోటి కేసీఆర్ కు దగ్గర అయ్యిండు. ఇక కేసీఆర్ ముచ్చట ఎట్లుంటుందో మీకు తెలుసు. ఏం నరసన్నా అని చెప్పేసి కేసీఆర్ అనగానే చెప్పు తమ్మి అనగానే, మరి అల్లుండి ఏం చేస్తావే, ఊకే బీఆర్ఎస్లకు రారాదు, హుజురాబాద్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి, ఏమని నిన్ను ఈ దళిత బంధు సంబంధించి స్కీమ్ వచ్చింది కదా, దానికి చైర్మన్గా చేస్తా, నువ్వు ఊకే రా, ఆ బీజేపీలో ఏముంటావు, నువ్వు వామపక్షాల నుంచి వచ్చినావు, బీజేపీలో ఏముంటావు అనగానే ఈయన సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుస్తుండు కదా, వసతి తమ్మి అని అన్నట్టుండు. అప్పుడు టీఆర్ఎస్లకు బీఆర్ఎస్ పార్టీలకు వచ్చిండు. వచ్చిన తర్వాత ఇక దళిత బంధు రాలే, దళిత బంధు చైర్మన్ రాలే, ఎమ్మెల్సీ ఇస్తానని ఎమ్మెల్సీ రాలే, ఇక ఏది రాలేదు కాబట్టి కేసీఆర్ మీద విమర్శలు చేసిండు. తర్వాత ఏం చేసిండు, కాంగ్రెస్లోకి వచ్చిండు. కాంగ్రెస్లోకి వచ్చి అంటే హుజురాబాద్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. టీఆర్ఎస్లో ఏం పట్టించుకోలే, ఎమ్మెల్సీ కాదు కదా, కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే. గుట్టకు వస్తే టీఆర్ఎస్లో చేరగానే కేసీఆర్ గుట్టకు వచ్చినప్పుడు అక్కడ మోత్కుపల్లి నరసింహులు పక్కనగా పెట్టుకున్నాడు. మీడియాలో మొత్తం మోత్కుపల్లి నరసింహులు హైలైట్ చేస్తూ చూపించాడు కేసీఆర్. అంటే ఇక నాది ఏదో దిశ తిరిగిపోయింది, నేను ఏదో అవుతా అనుకుంటు, కానీ కేసీఆర్ కూడా లాస్ట్కు పట్టించుకోలే, కేసీఆర్ కూడా అపాయింట్మెంట్ ఇవ్వలే. అప్పుడు ఏం చేసిండు, మొన్న ఎన్నికల ముందు కేసీఆర్ మీద విమర్శలు చేసి మొన్న ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. ఆలేరు కాన్స్టిట్యున్సీలో బీర్లా ఐలయ్య ఎమ్మెల్యే కావడం కోసం కొంత కృషి చేసిండు. అయితే అధికారంలోకి రాగానే ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ వస్తుంది, లేదా అంటే నామినేటెడ్ పోస్ట్ కోసం ప్రయత్నం చేసిండు, అక్కడ కూడా ఏం రాలేదు. అయితే వరంగల్ ఎంపీ ఎస్సీకే ఉంది కాబట్టి వరంగల్ ఎంపీ కోసం ప్రయత్నం చేసిండు. రేవంత్ రెడ్డి వరంగల్ ఎంపీ కూడా ఇవ్వకపోగా స్పందించకపోతే అప్పుడు మందకృష్ణ బీజేపీ తోటి కుమ్మక్కై
బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు, మాదిగలంతా బీజేపీకి ఓటేయాలని చెప్పి చెప్తుడు. ఆ తరుణంలో హైదరాబాద్లో మీటింగ్ పెట్టిండు మందకృష్ణ మాదిగ. దానికి ఈ మోత్కుపల్లి నరసింహులు పోయిండు. మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్లో ఉండి మందకృష్ణ మాదిగకు సపోర్ట్ చేసిండు. ఏమని చేసిండు? ఆయన ఎందుకు ధర్నా చేస్తుండు మందకృష్ణ మాదిగ అంటే, తెలంగాణ రాష్ట్రంలో 3, 4 ఎంపీలు ఎస్సీ రిజర్వేషన్ ఉన్నాయి, దాంట్లో మాదిగలకు ఒకటి కూడా ఇవ్వలేదు, ఇవ్వాలని ధర్నా చేస్తే అవును మాదిగలకు అన్యాయం జరిగిందని చెప్పేసి రేవంత్ రెడ్డి దొరల పాలన జరుగుతుంది, అట్లాగే కాంగ్రెస్ పార్టీ దొరల పాలన జరుగుతుందని రేవంత్ రెడ్డి మీద విమర్శ చేసిండు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకు ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండు కానీ కాంగ్రెస్ పార్టీకి దూరమైండు. అయితే ఇదంతా కూడా జరుగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిండు. పాత పరిచయం, ఆయన క్యాబినెట్లో మంత్రిగా చేసిండు, ఎమ్మెల్యేగా చేసిండు. కాబట్టి అక్కడ బీజేపీ, అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ పోయింది, అక్కడ జగన్ పోయిండు. జగన్ ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు అధికారంలో లేనప్పుడు చంద్రబాబును కూడా తిట్టిండు మోత్కుపల్లి నరసింహులు. జగన్ను పోయి కలిసి మద్దతు తెలిపొచ్చిండు మోత్కుపల్లి నరసింహులు. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిండు కాబట్టి తెలంగాణలో మళ్ళీ చంద్రబాబు టీడీపీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాజీ మంత్రి మల్లారెడ్డి, తర్వాత కొంతమంది పెద్దిరెడ్డి, ఇనుగాల పెద్దిరెడ్డి లాంటి వాళ్ళంతా కూడా మళ్ళీ టీడీపీలో పోయే, నామ నాగేశ్వరరావు ఖమ్మం మాజీ ఎంపీ, ఇట్లాంటి వాళ్ళంతా టీడీపీకి పోయి మళ్ళీ టీడీపీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మళ్ళా ఈయన కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఒక వెలుగాలన్న ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు టీడీపీలోకి పోయి కింగ్ మేకర్ కావచ్చు అనే ఆలోచనలో ఉన్నట్టు మనకు సమాచారం అంది. కాబట్టి ఈయన టీడీపీలోకి పోతాడా మోత్కుపల్లి నరసింహులు, లేదా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాడా అనేటువంటిది మనం చూడాల్సిందే. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీలో కంటే టీడీపీలోనే మోత్కుపల్లి నరసింహులు భవిష్యత్తు కనబడుతుంది. దేనికోసం? టీడీపీ అంటే బీజేపీ ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతున్నాడు. కాబట్టి మళ్ళీ మోత్కుపల్లి నరసింహులకి చంద్రబాబు దగ్గర తీసుకొని మళ్ళీ గవర్నర్ ఇప్పించే అవకాశాలు కూడా ఉండొచ్చు టీడీపీలో ఉంటే. కాంగ్రెస్లో ఉంటే రేవంత్ రెడ్డిని తిట్టిండు కాబట్టి రేవంత్ రెడ్డి ఏం పదవి ఇవ్వకపోవచ్చని ఆశ ఉంది మనకు. కాబట్టి ఈయనే కాంగ్రెస్ కంటే టీడీపీలోకి పోతే ఏదో ఒక పదవి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి.